నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. దేశంలో విద్యా రంగం మీద, మొత్తం వ్యవస్థ మీద, విద్యా వ్యవస్థ మీద ఆర్ఎస్ఎస్ క్రమక్రమంగా తన పట్టు పెంచుకుంటుంది. చాలా ఏళ్ళుగా విద్యారంగంలోకి చొచ్చుకొని పోయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ భావజాలాన్ని మెల్లిమెల్లిగా విద్యా వ్యవస్థలోకి చొప్పిస్తున్నారు. ఇప్పటికే 2014 తర్వాత మరింత స్పీడ్ అందుకుంది అది ఆ వ్యవహారం. 2014 మోడీ గెలిచిన తర్వాత ఇప్పటికే పుస్తకాల్లో చరిత్రను వక్రీకరిస్తూ, గతంలో ఉన్న చరిత్రను తీసేస్తూ భగత్ సింగ్ లాంటి స్వతంత్ర పోరాట యోధుల, విప్లవ యోధుల చరిత్రను కూడా తీసేసి, పాఠాలను కూడా తీసేసి, సావర్కర్ లాంటి దేశద్రోహుల పాఠాలను విద్యా వ్యవస్థలోకి చొప్పిస్తున్నది. విద్యా వ్యవస్థ విద్యార్థులను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం కోసం జ్ఞానంలో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన విద్యా వ్యవస్థ భూత ప్రేతాల మంత్రాలు నేర్పిస్తున్నది. ప్రస్తుతం కొన్ని యూనివర్సిటీల్లో, చాలా యూనివర్సిటీల్లో జ్యోతిష్యాలు నేర్పిస్తున్నది. మూఢ భక్తిని ప్రేరేపించే విధంగా, అజ్ఞానాన్ని ప్రేరేపించే విధంగా విద్యా వ్యవస్థ మారుతున్నది. మారడానికి ప్రధానం ఆర్ఎస్ఎస్ పట్టు పెరగడం. విద్యా వ్యవస్థలో పట్టు పెరగడమే కాకుండా, విద్య మీద తన ఆధిపత్యాన్ని చెలాయించడమే కాకుండా, తన భావజాలాన్ని విద్యలో జొప్పించడమే కాకుండా, విద్యాలయాల మీద, యూనివర్సిటీలు, కాలేజీల మీద తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా హింసాత్మకంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నది. 80వ దశకం నుంచే ఆ ప్రయత్నం మొదలైంది. 80వ దశకంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే 80వ దశకంలో విప్లవ విద్యార్థి సంఘాలు చాలా తీవ్రంగా ఎదుర్కొన్నాయి. వాళ్ళ ఎంట్రీని, వాళ్ళ దుర్మార్గాల్ని చాలా తీవ్రంగా ఎదుర్కొన్నాయి. ఈ మధ్య కాలంలో మరింత విప్లవ విద్యార్థి సంఘాలు బలహీనపడడం, కమ్యూనిస్ట్ సంఘాలు, వామపక్ష సంఘాలు బలహీనపడడం, దాంతో ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు, ఏబీవీపీ లాంటి సంస్థలు మరింత బలోపేతం అవ్వడం, హింసాయుతంగా దాడి చేయడం, విద్యార్థుల మీద తమను ఎదిరించిన వాళ్ళని, తమ భావజాలను వ్యతిరేకించిన వాళ్ళను హత్యలు చేయడం లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తున్నది. ఈ మధ్యకాలంలో మనం ఈ మధ్యనే చూసాం, ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఒక 4-5 రోజుల పాటు జరిగిన సంఘటనలు వరుసగా. యూనివర్సిటీ రూల్స్ ప్రకారం బయటి వ్యక్తులు లోపలికి వెళ్ళి కార్యక్రమాలు ఏవి చేయకూడదు. విద్యార్థులు తప్ప బయటి వ్యక్తులు లోపలికి వెళ్ళి కార్యక్రమాలు చేయకూడదు. కానీ ఆర్ఎస్ఎస్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో తన శాఖను ఏర్పాటు చేసి శాఖ కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఫుట్బాల్ గ్రౌండ్ పక్కనే ఒక శాఖ ఏర్పాటు చేసి, శాఖ అంటే అందరికీ తెలుసు మీకు, నెక్కర్లు వేసుకొని, కర్రలు పట్టుకొని ఒకవైపు ప్రాక్టీస్ చేయడం, కర్రలు ప్రాక్టీస్ చేయడం, ఇంకొక వైపు దేశభక్తి, జాతీయత అనే ముసుగులో హిందుత్వాన్ని ప్రచారం చేయడం, మనువాదాన్ని ప్రచారం చేయడం, దళితుల మీద, బీసీల మీద, ఆదివాసుల మీద, స్త్రీల మీద వ్యతిరేక ప్రచారం చేయడం, వాళ్ళని ఎట్టా అణిచేయాలనేది నేర్పించడం, వామపక్షాలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం, ఈ విధమైన కార్యక్రమాలు ముందు నుంచి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా పెరిగాయి. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన సంఘటన తీసుకుంటే, ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం 6:30కి ఆర్ఎస్ఎస్ బయట నుంచి వచ్చిన వ్యక్తులు, లోపల ఉన్న కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు కలిసి ఒక శాఖ మొదలుపెట్టారు. దాన్ని అక్కడున్న వామపక్ష విద్యార్థి సంఘాలు వ్యతిరేకించిన విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇతర సంఘాల విద్యార్థులు, వామపక్ష విద్యార్థులు అక్కడికి వెళ్ళారు, దాన్ని అడ్డుకున్నారు. మీరు ఈ విధంగా యూనివర్సిటీ క్యాంపస్లో బయటి వ్యక్తులు వచ్చి ఈ విధమైన కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు. యూనివర్సిటీని మత కలహాల కేంద్రంగా మార్చడానికి వీల్లేదు. యూనివర్సిటీలో విద్యార్థులందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. మా సమస్యల కోసం మేము పోరాడుకునే శక్తి మాకున్నది. మీరు బయట నుంచి వచ్చి మత కలహాలు రేగొట్టే విధంగా, మత కలహాలు రెచ్చగొట్టి దాడులు చేసే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా మీరు చేయొద్దు, ఇక్కడ శాఖ నిర్వహించొద్దు అని వీళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడితో అది మొదలైంది. ఇది క్యాంపస్ రూల్కు విరుద్ధమని కూడా వాళ్ళు సీరియస్గా చెప్పారు. ఈ విషయాన్ని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇంకొన్ని విద్యార్థి సంఘాలు వైస్ ఛాన్సలర్కి కూడా ఫిర్యాదు చేసే ఈ విధంగా చేయడం తప్పు అని. ఈ నేపథ్యంలో
ఫిబ్రవరి 18న ఏబీవీపీ విద్యార్థులు వైస్ ఛాన్సలర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాయి. ఎందుకు? ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటి వాళ్ళు తమ శాఖను అడ్డుకున్నారు, తమను అక్కడ కార్యకలాపాలు చేయనివ్వలేదు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని వైస్ ఛాన్సలర్ ఆఫీస్ ముందు ధర్నా దిగాయి. అప్పుడు మళ్ళీ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థులు అక్కడికి వెళ్ళి వీళ్ళు నినాదాలు ఇచ్చారు, వాళ్ళు నినాదాలు ఇచ్చారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితిలో పోలీసులు వచ్చారు. అక్కడికి ఆ రోజు అది ఆగింది. కానీ సమస్య అక్కడితో పరిష్కారం కాలేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి శాఖ పెట్టి తీరుతారు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రకటించారు. ఏబీపీ వాళ్ళు వాళ్ళని తీసుకొస్తాం, మేము ఎవరు అడ్డుకుంటారో చూస్తాం, ప్రభుత్వం మాది, అధికారంలో మేము ఉన్నాం, కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా మేము ఉన్నాం, మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు అని చాలా తీవ్రంగా వీళ్ళ మీద దాడులు చేయడం ప్రారంభించారు. దాంతో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు పిలిపించింది. దీంతో పోలీసులు మొత్తంగా యూనివర్సిటీ నుండి నిండిపోయారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది. కూటమి ప్రభుత్వం అంటే ఒక రకంగా బీజేపీ ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఎన్డీఏలో భాగస్వామి బీజేపీ ప్రభుత్వమే నడుస్తుంది. హిందుత్వ ప్రభుత్వమే అక్కడ నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల స్పీచ్లు వింటూ ఉంటే మనకు వాళ్ళు ఎంత హిందుత్వగా మారిపోయారో మనకు అర్థమవుతుంది. హిందువులను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవడంలో భాగంగా వాళ్ళు క్రమక్రమంగా హిందుత్వగా ఎట్లా మారిపోతున్నారో చూసాం. ఇప్పుడు ఏయూలో కూడా పోలీసులను దించి వామపక్ష విద్యార్థులను అణిచేసి ఆర్ఎస్ఎస్ను కార్యకలాపాలను కొనసాగించాలనే కుట్ర సాగింది. ఇందులో బీజేపీ బహిరంగంగానే కలగజేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ బహిరంగంగా కలగజేసుకున్నాడు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇతర వామపక్ష విద్యార్థులందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోవాలి? అక్రమంగా రూల్స్కు విరుద్ధంగా బయటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో శాఖ నిర్వహించడం అనేది అసలు నేరం. దాన్ని వ్యతిరేకించడం నేరం కాదు, శాఖ నిర్వహించడం నేరం. కానీ మాధవ్ ఏమంటున్నాడు? శాఖను అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులను డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళందరినీ అరెస్టులు చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. మరొకవైపు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా, ఈ కుట్రలకు వ్యతిరేకంగా, మత కలహాలు సృష్టించడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా, మత రాజకీయాలను విద్యార్థుల మెదళ్లలో నింపడానికి, విషయం నింపడానికి చేస్తున్న ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ప్రయత్నాలకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా ప్రచారం మొదలుపెట్టారు. దీనివల్ల ఈ మొత్తం వ్యవహారం తర్వాత వీసీ మీటింగ్ పెట్టాడు, అన్ని విద్యార్థి సంఘాలతో పోలీసులతో కలిపి మీటింగ్ పెట్టాడు. ప్రస్తుతం అది కొనసాగుతుంది. ఇంకా ప్రస్తుతం అయితే ఘర్షణ లేదు, పోలీసులు ఉన్నారు యూనివర్సిటీలో, ఘర్షణ లేదు. ప్రస్తుతానికి ఎంతకాలం ఈ విధంగా సాగుతుంది ఈ పరిస్థితి అనేది తెలియదు. కానీ ఇందులో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, యూనివర్సిటీల్లో పట్టు సంపాదించడానికి, యూనివర్సిటీ లోపల ఏబీవీపీలో ఉండే విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళ మీద లెక్క పెట్టగలిగే విద్యార్థులు ఎవరు ఏబీవీపీలో చేరడానికి ముందుకు రారు. ఎందుకంటే బాగా డబ్బున్న అగ్రకుల విద్యార్థులందరూ ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ, ఇంజనీరింగ్లో, డాక్టర్లో, విదేశాల్లో చదువులకు వెళ్ళిపోతుంటే ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు. వాళ్ళు ఏబీవీపీ వైపు వెళ్ళడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఏబీవీపీ బోధిస్తున్నది వీళ్ళకి వ్యతిరేకమైన భావజాలం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలకు వ్యతిరేకమైన భావజాలాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీలు బోధిస్తున్నాయి. అగ్రకులాల భావజాలాన్ని, అగ్రకుల నాయకత్వాన్ని ప్రోత్సహించి శూద్రులందరూ వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలని, వాళ్ళకి సేవలు చేయాలనే మనస్మృతిని వీళ్ళు అనుసరిస్తున్నారు. కాబట్టి పెద్దగా ఏబీపీలు ఎవరు చేరరు కాబట్టి యూనివర్సిటీ లోపల ఆ హిందుత్వ భావజాలాన్ని బలోపేతం చేయాలంటే ఆర్ఎస్ఎస్ ఎంటర్ కావాలని ఆర్ఎస్ఎస్ని ఎంటర్ చేసి లోపలికి వచ్చి కర్రలు తిప్పుతూ అందరిని ఆకర్షించి అందరిని చేర్చుకునే కార్యక్రమం చేయడంలో భాగంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాన్ని వామపక్షాలు అడ్డుకోవడంతో వాళ్ళు బాగా ఆగ్రహం చెందారు, దాడులకు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పుడైతే ఏం జరగట్లేదు, కానీ రేపు ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. ఇది ఒక్క ఆంధ్ర యూనివర్సిటీయేనా? భారతదేశ వ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి ఉన్నది. నార్త్లోనైతే మరీ దారుణమైన పరిస్థితి ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఏబీవీపీకి మద్దతుగా బయట నుంచి గూండాలు, ఆర్ఎస్ఎస్ గూండాలు, బజరంగ్ దళ్ గూండాలు
బీజేపీ గుండాలు రకరకాల వాళ్ళ విద్యార్థుల మీద దాడులు చేయడానికి, మైనార్టీ విద్యార్థుల మీద, వామపక్ష విద్యార్థుల మీద, ఏ రాజకీయాలకు సంబంధం లేని విద్యార్థుల మీద, వాళ్ళను ప్రశ్నించినందుకు ఏ రాజకీయాలతో సంబంధం లేని విద్యార్థుల మీద కూడా దాడులు చేయడం మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ దేశానికి అందరికీ తెలుసు. అక్కడ వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థులు చాలా బలంగా ఉంటారు. మెజారిటీ విద్యార్థులు విద్యార్థులు వామపక్ష భావజాలానికి మద్దతుదారులుగా ఉంటారు. అతి తక్కువ మంది ఏబీవీపీ వాళ్ళు ఉంటారు. కానీ ఆ ఏబీవీపీ వాళ్లకు మద్దతుగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళతో నిండిపోయింది. ఏబీవీపీకి మద్దతుగా నిలబడుతున్నది, వీసీతో సహా, వైస్ ఛాన్సలర్తో సహా. ఈ మధ్యకాలంలో జేఎన్యూ వైస్ ఛాన్సలర్ సంతిశ్రీ ధూళిపూడి పండిత్, ఆమె ఈ మధ్య ఒక పాడ్కాస్ట్లో పాల్గొని కొన్ని మాటలు మాట్లాడింది. దాని తర్వాత ఎట్లా ఘర్షణ మొదలైంది మాట్లాడదాం. ఆమె ఏం మాట్లాడిందంటే, దళితులు విక్టిమ్ కార్డు వాడుతూ రాజకీయాలు చేస్తున్నారు, దానివల్ల అభివృద్ధి సాధ్యం కాదు, ఇది టెంపరరీ ఆఫ్ డ్రగ్ అని మాట్లాడింది దళితుల గురించి ఆమె పాడ్కాస్ట్లో. అలాగే యూజీసీ రెగ్యులేషన్స్ గురించి ఈ మధ్యకాలంలో మనం విన్నాం. యూజీసీ రెగ్యులేషన్స్, దానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో యూజీసీ కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం, సుప్రీంకోర్టు దాని మీద స్టే విధించడం, ఇవన్నీ చూసాం మనం. అటువంటి యూజీసీ పెట్టిన రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఆమె ఇది టోటల్గా అనవసరమైన, ఇది ఇర్రేషనల్ అని ఆమె మాట్లాడింది. యూజీసీ రెగ్యులేషన్ దేనికోసం పెట్టారు? కుల వివక్షకు వ్యతిరేకంగా అగ్రకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద, అలాగే ప్రాంతాల ఆధారంగా, వికలాంగత్వం ఆధారంగా, జెండర్ ఆధారంగా జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఆ రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఆ వివక్ష పాటించే వాళ్ళని, వివక్ష చూపిస్తూ దౌర్జన్యాలు చేసే వాళ్ళను శిక్షించడం కోసం ఆ రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఆ రెగ్యులేషన్స్ వీళ్ళు భరించలేకపోయారు. ఇది ఒక్క కులానికి సంబంధించిన వ్యవహారమే కాదు. రెగ్యులేషన్స్ ప్రాంతము, లింగము ప్లస్ వికలాంగులకు సంబంధించి, కులానికి సంబంధించి కూడా, వీటన్నిటికి సంబంధించి ఆ రెగ్యులేషన్స్ వస్తే దాన్ని వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలు నిండిపోయి ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఈ రెగ్యులేషన్స్ సహజంగా స్టే విధించారు. ఆ రెగ్యులేషన్స్ను బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మద్దతు పలుకుతూ ఇవాళ వాళ్ళు కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. ఆ రెగ్యులేషన్స్ ఇర్రేషనల్ అని, అవి అనవసరమైనవని ఆమె మాట్లాడింది. ఒక వీసీ స్థాయిలో ఉండి ప్రభుత్వం చేసిన రెగ్యులేషన్స్ ఇర్రేషనల్ అని మాట్లాడింది. ఈ మధ్యకాలంలో చాలా ఏళ్ళుగా జేఎన్యూలో ఎలక్షన్స్లో వామపక్ష విద్యార్థులే గెలుస్తూ వస్తున్నారు. జేఎన్యూ బాడీ, విద్యార్థి సంఘాల బాడీ మొత్తం వామపక్ష విద్యార్థులతో నిండిపోయి ఉంటుంది. ప్రతిసారి అదే జరుగుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. కానీ అడ్మినిస్ట్రేషన్ మద్దతుతో, అటు ప్రభుత్వం, ఇక్కడ ఏబీవీపీ కలిసి అడ్మినిస్ట్రేషన్ మద్దతుతో, వీసీ మద్దతుతో గెలిచిన వాళ్ళను ఏదో కారణాలు చూపించి రెస్టికేట్ చేశారు, కాలేజీని సస్పెండ్ చేశారు. ఈ అన్నింటికి వ్యతిరేకంగా, వీసీ చేసిన ఈ చర్యలన్నింటికి వ్యతిరేకంగా జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్ బాడీ కొంతమంది రెస్టికేట్ చేయడానికి వ్యతిరేకంగా, వీసీ మాట్లాడిన యూజీసీ రెగ్యులేషన్స్కి సంబంధించి వీసీ మాట్లాడిన మాటలు, దళితుల గురించి వీసీ మాట్లాడిన మాటలు, వీటన్నిటికి వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఫిబ్రవరి 22న అన్ని వామపక్షాలు, 1, 2 అని కాదు, అన్ని వామపక్షాలు, దళిత విద్యార్థి సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు, దాదాపు ఏబీవీపీ మినహా, ఎన్ఎస్యుఐతో సహా ఏబీవీపీ మినహా అన్ని విద్యార్థి సంఘాలు వీసీ రాజీనామా చేయాలనే డిమాండ్తో జేఎన్యూలో 22వ తేదీ సాయంత్రం ర్యాలీ నిర్వహించాయి. చాలా పెద్ద ఎత్తున 100 మంది ఆ ర్యాలీ వెళ్తున్న సమయంలో కర్రలు, రాడ్లు, కొన్ని ఫైర్ ఎక్విప్మెంట్స్ కూడా పట్టుకున్న ఏబీవీపీ గుండాలు ఈ ర్యాలీ మీద దాడి చేసి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టారు. వీళ్ళు చేస్తున్న డిమాండ్ ఏబీవీపీకి వ్యతిరేకంగా కాదు, వీళ్ళు చేస్తున్న ప్రదర్శన ఏబీవీపీకి వ్యతిరేకంగా కాదు, వీసీని రిజైన్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీసీకి మద్దతుగా రంగంలోకి దిగారు ఏబీవీపీ వాళ్ళు. రంగంలోకి దిగి రాత్రి 1 గంట నుండి
రాత్రి 7-8కి మొదలైన దాడులు రాత్రి 1:30 వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. వాళ్ళు కూడా కొంత ఎదుర్కొన్నారు వీళ్ళని. కాబట్టి ఏబీపీలో కూడా ఒకళ్ళిద్దరు వాళ్ళు గాయపడ్డారు. ఈ మొత్తం హాస్పిటలైజ్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏబీపీ వాళ్ళు రాళ్ళు రువ్వారు, ఇనుపరాడ్లతో కొట్టారు, రకరకాల పద్ధతుల్లో దాడులు చేసి మొదటిసారి కాదు ఏబీపీ వాళ్ళు ఇలా చేయడం. 2020లో కూడా ఇదే పని చేశారు వీళ్ళు. విద్యార్థుల మీద దాడులు చేయడం, వామపక్షాల విద్యార్థుల మీద దాడులు చేయడం, ఏ రాజకీయాలకు సంబంధం లేని విద్యార్థుల మీద దాడులు చేయడం, ముఖ్యంగా మహిళల మీద దాడులు చేయడం అనేది ఏబీవీపీ వెన్నతో పెట్టిన విద్య. మహిళలను టార్గెట్ చేస్తూ మరీ దాడి చేస్తుంది మహిళా విద్యార్థులను. ఈసారి మహిళా విద్యార్థులకు కూడా చాలామంది గాయాలయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. ఇంత దుర్మార్గం జరుగుతుంటే కూడా యూనివర్సిటీ యాజమాన్యం ఏబీవీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కనీసం. ఎందుకంటే వాళ్ళు మద్దతుగా ఉన్నారు. కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, యూనివర్సిటీలో వాళ్ళ అధికారంలో ఉన్నారు. 100 మంది విద్యార్థుల్లో వాళ్ళు 4-5 ఉన్నా సరే వాళ్ళదే బలమై కూర్చుంది. ఎందుకంటే పోలీసులు కూడా వాళ్ళకు మద్దతుగా వస్తున్నారు. ఇది జేఎన్యూలో జరుగుతున్న వ్యవహారం. ఆంధ్ర యూనివర్సిటీలో ఆ విధంగా జరిగింది ఆర్ఎస్ఎస్, ఇక్కడ జేఎన్యూలో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో నడిపించింది. ఇంకోటి ఈ మధ్య కాలంలోనే లక్నో యూనివర్సిటీలో జరిగిన సంఘటన కంటే కొద్ది ముందు, అంటే ఫిబ్రవరి 18వ తారీఖున ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లక్నో యూనివర్సిటీకి వచ్చాడు. లక్నో యూనివర్సిటీకి వస్తే ఆయనను లక్నో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో సహా అడ్మినిస్ట్రేషన్ సన్మానం చేసింది ఆయనకి. ఆయన ఏబీవీపీ లక్నో యూనివర్సిటీలోని ఏబీవీపీ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 18వ తారీఖు జరిగింది. 22వ తారీఖు అదే యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న మసీదుకు తాళం వేసింది యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. ఆ మసీదు 200 ఏళ్ల పురాతనమైంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కట్టింది కాదు, ఎవరో ఇప్పుడు ముస్లింలు కట్టింది కాదు. 200 ఏళ్ల క్రితం మొఘళ్ళ కాలంలో కట్టిన మసీద్ అది. ఆ మసీదులో యూనివర్సిటీలో చదివే విద్యార్థులు, ప్రొఫెసర్లు, మైనార్టీ ముస్లిం ప్రొఫెసర్లు, ముస్లిం విద్యార్థులు ప్రతిరోజు నమాజ్ చేసుకునే ప్లేస్ అది. అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్టెడ్ హెరిటేజ్ సైట్ అది. అంటే అంత పురాతనమైనది, దాన్ని కాపాడుతుంది. అక్కడ రెగ్యులర్గా వీళ్ళు నమాజ్ చేసుకుంటారు ముస్లిమ్స్. అలాంటి రెగ్యులర్ నమాజ్ చేసుకునే ప్లేస్ను రంజాన్ మొదలైంది చూస్తూనే ఉన్న. రంజాన్ వాళ్ళకి చాలా పవిత్రమైన మాసం రంజాన్ మాసం. వాళ్ళు రెగ్యులర్గా నమాజులు చేస్తూ ఉంటారు ఆ టైంలో, రంజాన్ సమయంలో. ఆ సమయంలో మోహన్ భగవత్ వచ్చిన 3వ రోజు దానికి తాళాలు వేసి పడేశారు. ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదు, నమాజులు చేయకూడదు. దానికి కారణం ఏం చెప్తుంది యూనివర్సిటీ? అది పాతబడిపోయింది, బిల్డింగు కూలిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి దాన్ని బాగు చేయడం కోసమే మేము ప్రస్తుతం దాన్ని తాళాలు వేసాం. ఇన్నేళ్లుగా నిజంగానే పాతబడిపోయి ఉంటే హెరిటేజ్ బిల్డింగ్ కదా అది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్టెడ్ ఏరియా కదా, వాళ్ళు ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు, దాన్ని బాగు చేయాలని మాట్లాడలేదు. లక్నో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంతవరకు ఎన్నడూ దాన్ని బాగు చేయాలని మాట్లాడలేదు. మోహన్ భగవత్ వచ్చిన 3వ రోజుకే బాగు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రంజాన్ ప్రారంభమైన సమయంలోనే మీకు బాగు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సడన్గా ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? వామపక్ష విద్యార్థులు, ఎన్ఎస్ఐ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, కావాలనే రంజాన్ మాసంలో వీళ్లను ఇబ్బందులు పెట్టాలని మోహన్ భగవత్తో ఏబీవీపీ జరిగిన సమావేశంలో నిర్ణయం జరిగింది. మోహన్ భగవత్ ఆ నిర్ణయాన్ని వీసీతో సహా వాళ్ళందరికీ చెప్పి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే మొదట మసీదుకు తాళం వేశారు, తర్వాత ఇక మైనార్టీల మీద దాడులు మొదలవుతాయి. దీన్ని లక్నో యూనివర్సిటీలో ఉన్న ఏబీవీపీ మినహా అన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకించినాయి. అన్ని విద్యార్థి సంఘాలు, అందులో ఎన్ఎస్యుఐ ఉంది, ఏఐఎస్ఏ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, ఏఎస్ఎఫ్, ఒక వామపక్ష సంఘాలే కాకుండా ఇతర సంఘాలు కూడా, అంటే
సమాజ్వాదీ పార్టీకి సంబంధించింది కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు, మైనార్టీ విద్యార్థులు అందరూ యూనివర్సిటీ చేసిన ఈ చర్యను, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఎంత వ్యతిరేకించినా వైస్ ఛాన్సలర్కు వీళ్ళు వెళ్ళి మొరబెట్టుకున్నా తాళం తీయలేదు, వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో కంచె కట్టారు వాళ్ళు. ఆ కంచెను తెంచేసి విద్యార్థులు లోపలికి పోయారు నమాజ్ చేసుకోవడానికి. అందరూ విద్యార్థులు మైనార్టీలకు అండగా నిలబడి కంచెను తెచ్చేశారు. దాంతో యూనివర్సిటీ పోలీసులను తెచ్చింది. మళ్ళీ ఇక మొత్తం యూనివర్సిటీలో తమ పెత్తనం చెలాయించడం కోసం ప్రతి క్షణం పోలీసులతో మద్దతు తీసుకొని ఇతర విద్యార్థుల మీద దాడి చేయడం అనేది ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా కొనసాగుతుంది. అసలు బీజేపీ అధికారంలో లేకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో ఈ పని చేసే తెలుగు రాష్ట్రాల్లో ఏబీవీపీ, ఆర్ఎస్యు, పీడీఎస్యు లాంటి విద్యార్థులను అరెస్టులు చేయించడము, చంపడం కోసం, అరెస్టులు చేయించడం కోసం పోలీసుల మద్దతు తీసుకునేది. వాళ్ళ మీద ఆర్ఎస్యు వాళ్ళ మీద దాడులు చేసి, పీడీఎస్యు వాళ్ళ మీద, ఆర్ఎస్యు వాళ్ళ మీద దాడులు చేయాలని వాళ్ళు ప్లాన్ వేస్తే ఆ రోజు పీడీఎస్యూ వాళ్ళు, ఆర్ఎస్యూ వాళ్ళు ఎక్కువ మంది ఆ కాలేజీకి వెళ్ళకుండా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేపడతారు. వాళ్ళని కాలేజీలకు పోకుండా చేస్తారు. పోలీసులు అన్ని రకాలుగా 80sలోనే ఏబీవీపీకి మద్దతుగా నిలబడ్డవాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే. ఇప్పుడు ఇక అధికారమే వాళ్ళది, బరి తెగించి ఉన్నారు, రోడ్డు మీదకి వదిలేశారు. కాబట్టి వెంటనే పోలీసులను పిలిపించారు, మళ్ళీ కంచేశారు, మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఎటువంటి పరిస్థితుల్లో నమాజ్ చేయడానికి వీల్లేదు అనేది అడ్మినిస్ట్రేషన్ పట్టుబట్టి కూర్చుంది. అడ్మినిస్ట్రేషన్కి మద్దతుగా ఏబీవీపీ రంగంలోకి దిగింది. అడ్మినిస్ట్రేషన్కు వ్యతిరేకంగా, అడ్మినిస్ట్రేషన్ చేసిన చర్యలకు వ్యతిరేకంగా వీళ్ళు ప్రదర్శన నిర్వహిస్తే, ఎన్ఎస్యుఐ, వామపక్షాలు, ముస్లిం విద్యార్థులు ప్రదర్శన నిర్వహిస్తే ఆ ప్రదర్శనకు వ్యతిరేకంగా ఏబీవీపీ వాళ్ళు ఇంకో ప్రదర్శన నిర్వహించారు. వైస్ ఛాన్సలర్కి మద్దత, వాళ్ళు చేస్తుంది వైస్ ఛాన్సలర్కి మద్దత, మైనార్టీ విద్యార్థుల మీద కావాలనే కక్షణ. అక్కడ విద్యార్థులు రెగ్యులర్గా నమాజ్ చేసుకునే విద్యార్థులు వీసీని కలిసి చెప్పారు, ప్రియర్ నోటీస్ లేకుండా, ముందస్తు నోటీసు లేకుండా దాన్ని మూసేస్తున్నామని ముందస్తు నోటీస్ ఇవ్వాలి. విద్యార్థి ఎవరెవరైతే రెగ్యులర్గా పోయి నమాజ్ చేసుకుంటారో, అక్కడ గుళ్ళు కూడా ఉన్నాయి, గుళ్ళకు రెగ్యులర్గా పోతారు, పూజలు చేసుకుంటారు విద్యార్థులు కూడా. ఒకవేళ గుడిని ముయ్యాల్సి వస్తే ముందే చెప్తారు కదా వీళ్ళు. మసీదు ముయ్యాల్సి వస్తే ఎందుకు చెప్పలేదు? కనీసం ప్రియర్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? కావాలని చేసిన చర్యగా భావిస్తూ వైస్ ఛాన్సలర్ విజ్ఞప్తి చేశారు దాన్ని ఓపెన్ చేయమని. పోలీసులు దించారు, వాళ్ళు ఓపెన్ చేయకుండా ఎటువంటి పరిస్థితులు ఓపెన్ చేసేది లేదు అని భీష్మించి కూర్చున్నారు. విద్యార్థులు మళ్ళీ ఏమైనా చేస్తే దాడి చేయడానికి పోలీసులు, ఏబీవీపీ గూండాలు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22-23 రాత్రి మసీద్ బయట ఫెన్సింగ్ వేశారు, ఎట్లా లోపలికి పోనీయారు, కానీ బయట నమాజ్ చేసుకోవడానికి మైనార్టీ విద్యార్థులు రెడీ అయ్యారు. వీళ్ళు నమాజ్ చేసుకోవడానికి రెడీ అయ్యారనేది తెలిసి ఏబీవీపీ విద్యార్థులు వాళ్ళ మీద దాడి చేయడానికి ప్లాన్ చేశారు అనేది మిగతా విద్యార్థులందరికీ తెలిసింది. వాళ్ళని నమాజ్ చేయనీయకుండా, నమాజ్ చేస్తే వాళ్ళ మీద దాడి చేసి కొట్టాలని. దాంతో వందలాది మంది విద్యార్థులు నమాజ్ చేయడానికి వచ్చిన విద్యార్థుల దగ్గరికి వచ్చి వాళ్ళ చుట్టూ హ్యూమన్ చైన్గా ఏర్పడ్డారు. వందలాది మంది విద్యార్థులు, అందరూ హిందువులే, హిందూ విద్యార్థులు. ముస్లిం విద్యార్థులు ప్రేయర్ చేస్తూ ఉంటే, అక్కడ నమాజ్ చేస్తూ ఉంటే వాళ్ళ చుట్టూ వందల మంది హిందూ విద్యార్థులు నిలబడ్డారు, ఎవ్వరూ దాడులు చేయకుండా. ఇది భారతదేశ అసలు ఆత్మ. ఇది భారతదేశం ఎవరైనా ప్రపంచంలో ఉన్న, ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చూడాల్సిన విధానం ఇది. కానీ భారతదేశంలో ఉన్న మతోన్మాదులు, హిందూ మతోన్మాదులు, ఫాసిస్టులు, ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్న ఫాసిస్టులు, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్న దుర్మార్గులు మైనార్టీల మీద దాడులు చేయడానికి ప్రతిరోజు కుట్రలు చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మైనార్టీల మీద దాడులు చేస్తుంటారు. వాళ్ళకు మద్దతునిస్తే వామపక్షాల మీద దాడులు చేస్తూ ఉంటారు. వాళ్ళకు మద్దతుగా నిలిచే ఏ రాజకీయాలు లేని విద్యార్థుల మీద దాడులు చేయడానికి సిద్ధంగా పడతారు. అయినా సరే ఈ దేశపు ఐకమత్యం ఎంతదో, మతాతీతంగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా నిలబడతారో లక్నో యూనివర్సిటీలోని హిందూ విద్యార్థులు నిరూపించారు. ఫిబ్రవరి 22-23 నిరూపించారు. హ్యూమన్ చైర్గా ఏర్పడి ఏబీపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా అక్కడికి రాకుండా వీళ్ళు కాపాడారు.
ఇంతమందిని వందలాది మందిని చూసి ఏబీపీ వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ జారుకున్నారు. అన్నీ రెడీ చేసుకొని దాడి చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ జారుకున్నారు. ఇది ఒక 3 యూనివర్సిటీల గురించి ఇప్పుడు నేను మాట్లాడినా. ఇది భౌతికంగా విద్యార్థులను భయపెట్టి తమ వైపు బలవంతంగా తిప్పుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఒక కుట్ర. విద్యా వ్యవస్థ మీద, భావజాల రంగంలో విద్యా వ్యవస్థ మీద తన పట్టు సంపాదించడానికి చేస్తున్న కుట్ర ఒకవైపు, భావజాల రంగంలోనే కాకుండా విద్యార్థులను బలవంతంగా భయపెట్టి బెదిరించి తమ వైపు తిప్పుకోవడం, భయపడిన వాళ్ళను హత్యలు చేయడం, యూనివర్సిటీలోంచి బయటికి పంపించేయడం, చదువు లేకుండా చేయడం అనే ఇంకొక కుట్ర. ఈ 2 కుట్రలు చాలా కాలంగా సాగిస్తున్నారు. 2014 తర్వాత అవి మరింత పెరిగింది. దీన్ని భారతదేశంలోని లౌకికవాదులు, ఈ దేశం ఐక్యంగా ఉండాలనుకుంటున్న వాళ్ళు, ఈ విభజనకారులకు వ్యతిరేకంగా, విభజనకారులే కాదు, వాళ్ళు చేస్తున్న పని రాజ్యాంగ వ్యతిరేకమైనది. రాజ్యాంగ వ్యతిరేకమైన పని చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన పనే కాదు, దేశంలో ఉన్న ప్రజలకు 140 కోట్ల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ 140 కోట్ల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటేనే ఆ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ప్రజాద్రోహులు అంటే వాళ్ళ భాషలోనే చెప్పాలంటే దేశద్రోహులు, ప్రజాద్రోహులైన ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళను ఎట్లయితే లక్నో యూనివర్సిటీ ఎదుర్కొందో, కొన్ని సంవత్సరాలుగా ఎట్లయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎదుర్కొంటుందో, ఈ మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఏ విధంగా అయితే నడుం బిగించి ఆ దుర్మార్గులకు వ్యతిరేకంగా నిలబడ్డారో, ఆ విధంగా దేశం మొత్తం నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ఐక్యతను కాపాడుకోవాలి, ఈ దేశ శాంతిని కాపాడుకోవాలి, హింస రేగకుండా, విభజన జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత, వాళ్ళు నింపుతున్న విషయాన్ని, మెదళ్లలో నింపుతున్న విషయాన్ని తుడిచేసి ప్రజల కోసం, ప్రజల ఐక్యత కోసం నిలబడాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.